హాయ్, హాయ్ మీ పేరు? బబిత. బబిత. బిగ్ బాస్ చూస్తున్నావా? చూసి ఎలా ఉంది? బాగుంది లాస్ట్. సో నిన్న ఎపిసోడ్ చూసావా? నిన్న ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ తక్కువైందా, అసలు లేదా, ఎలా అనిపించింది? ఓకే, నిన్న సీరియల్ వచ్చింది. ఓకే. సో మొన్న ఎపిసోడ్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రేవంత్. రేవంత్. సో రేవంత్ గెలుస్తాడు అనుకుంటున్నావా? కాకపోతే చాలామంది శత్రువులు ఉన్నారు కదా హౌస్లో రేవంత్కి. సో ఎలా మరి? 100% ఎఫర్ట్స్ ఇచ్చే వాళ్ళు, గేమ్ ఆడే వాళ్ళకే ఎనిమీస్ ఉంటారు అంతేనా? అంతే. సో హీరోగానే ఫీల్ అవుతున్నావా రేవంత్ ఆల్వేస్? యా, అంతేనా? ఆల్వేస్ నెవర్. సో ఒకరోజు ఇసుక టాస్క్ చేశారు కదా, ఆ ఇసుక బస్తాలు వేసుకొని, ఆ రోజు ఏమనిపించింది అసలు? ఆ ఎపిసోడ్ నుంచి చూడండి. ఓకే, నైస్, పర్లేదు. ఓకే, ఒక నిమిషం. గ్రూప్స్ ఉన్నాయి కదా హౌస్లో, సో ఆ గ్రూప్స్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? రేవంత్, శ్రీహాంత్, శ్రీ సత్య. రేవంత్ మాత్రం అన్ని దాంట్లో ఉంటారు. సో శ్రీ సత్య గేమ్ ఎలా అనిపిస్తుంది? ఈ మధ్య కొంచెం తగ్గింది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తుందని. ఓకే, వాళ్ళ మమ్మీ వచ్చింది కదా మొన్న, చూసావా? చూడలేదా? ఓకే, సూపర్. సో ఫైనల్గా ఫైమా గేమ్ ఎలా అనిపిస్తుంది? ఈ మధ్య ఫైమా గేమ్ కొంచెం తగ్గిపోయింది, కామెడీ టైం. ఫైర్లోనే ఉంది, తగ్గలే. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పేసి రేవంత్కి. ఆల్ ద బెస్ట్ రేవంత్. హాయ్ మేడం, మీ పేరు? సునీత అండి. మేడం, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. చెప్పండి బిగ్ బాస్ గురించి. నిన్న చూసిన ఎపిసోడ్ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. మీ ఫేవరెట్ ఎవరు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్? రేవంత్. రేవంత్. సింగర్ రేవంత్. రేవంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగా ఆడుతున్నాడు. అంటే కోపంతో ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? కొంచెం కోపం ఎక్కువ, కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. బాగా ఆడుతున్నాడు, కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మంచిగా. అంటే టాప్ 5 వరకు వస్తాడా? అనుకుంటున్నాను, నేనైతే రేవంతే వస్తాడు అని అనుకుంటున్నాను. రేవంత్ వస్తాడు అనుకుంటున్నాను. శ్రీహాన్, శ్రీ సత్య ఎలా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు. అంటే వీళ్ళు గ్రూప్ మీటింగ్స్ పెట్టి ఆడుతున్నారని చెప్పేశారు. సో మీరు అబ్జర్వ్ చేశారా? నేను అంత ఫైనల్గానే రేవంతే అనుకుంటున్నానండి. రేవంత్ వస్తాడే అని అనుకుంటున్నాను. బాగానే ఉంది, బాగుంది. అమ్మాయిలనా? అమ్మాయిల కీర్తి. కీర్తి కీర్తి కీర్తిగా. ఓకే, సూపర్. సో టాప్ 5 వరకు వస్తారా వీళ్ళు? నేను టాప్ అంటే కీర్తి వస్తుంది అనుకుంటున్నా. కీర్తి కానీ రేవంత్. శ్రీహాన్, శ్రీ సత్య బాగా ఆడతారా? బాగా ఆడుతారు, బాగా ఆడట్లేదని కాదు, బాగా ఆడుతారు. కానీ టాప్ 5 అంటే ఇక వీళ్ళు వస్తారు. మెయిన్ గెలవడం అంటే రేవంత్. అంటే మిగతా సీజన్స్ బాగున్నాయా, ఈ సీజనే బాగుందా? ముందు బాగుండే, ముందే బాగుండే. దీంట్లో ఏం తక్కువైంది అనుకుంటున్నారు? ఏమంత ముందే బాగుండేది. ముందు ఫస్ట్ సెకండ్ కానీ బాగుంది. ఫస్ట్ సెకండ్ బాగున్నాయి. దీంట్లో కొంచెం ఇదిగా లేదు ఇది అంట. ఆ రెండు అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండే, ఫస్ట్ సెకండ్. అవును, ఫస్ట్ సెకండ్ బాగుండు. రాహుల్ అది కూడా బాగుండు. సో ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ అంత లేదంటారు. ఓకే, రేవంత్కి ఆల్ ది బెస్ట్ చెప్పు. రేవంత్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హాయ్, హాయ్. మీ పేరు? నీలిమా. నీలిమా, బిగ్ బాస్ చూస్తున్నావా? యా. నిన్న ఎపిసోడ్ చూసావా? యా, చూసా. ఎలా ఉంది? బాగుంది. చెప్పు నిన్న ఎపిసోడ్ గురించి. శ్రీయాంష్ బాగా ఆడతాడు, బిగ్ బాస్ 6. అంటే బాగా ఆడతారు కూడా. ఓకే, సూపర్. సో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శ్రీయాంష్. శ్రీయాన్స్. సో శ్రీయాన్స్ తో పాటు గ్రూప్ మీటింగ్స్ ఉన్నాయంట కదా, గ్రూప్స్ ఉన్నాయంట కదా? యా. శ్రీ సత్య ఇంకా? నేను వాళ్ళిద్దరినే చూసా. ఓకే, అంటే అమ్మాయిలు శ్రీ సత్యనా? యా. సో అంటే ఇద్దరు బాగుంటారనా, లేకపోతే వాళ్ళకి శ్రీయాంష్ బాగుంటాడు. బాగుంటాడని చూస్తున్నావా? బాగుంటాడు, నేను అతన్ని ఫ్యాన్ కాబట్టి చూస్తా. గేమ్ ఎలా ఆడుతున్నాడు? సూపర్. అంటే ఏమంటారు, అంటే టాస్క్ల టైంలో బాగా ఆడతారు, చాలా డిఫికల్ట్ గా కూడా ఆడుతున్నాడు. సో నాకు ఇష్టం అతను అంటే. శ్రీ సత్య గేమ్ కూడా బాగా ఆడుతుంది, ఫైమా కూడా బాగా ఆడుతుంది. మొన్న వాళ్ళ మమ్మీ వచ్చింది కదా, శ్రీ సత్య వాళ్ళ మమ్మీ, ఆ ఎపిసోడ్ చూసావా? చూడలేదు, ఇంకా ఇప్పుడు వెళ్ళి చూస్తా. సూపర్. సో టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? టాప్ 5 శ్రీయాంష్, ఇంకా శ్రీ సత్య, ఫైమా. నాకు
టాప్ 3. అంతే. సో ఆదిరెడ్డి బాగా ఆడట్లేదు. నేను అతన్ని చూడ ఎక్కువ, నేను శ్రీయాన్స్ నే చూస్తా. సో ఆల్ ది బెస్ట్ చెప్పేసి. ఆల్ ద బెస్ట్ శ్రీయాన్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, మీ పేరు? వల్లిక. మల్లిక. మీరు వెనకాల దాక్కున్నారు. మీ పేరు? అక్షర. అక్షర. సూపర్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీహాన్, శ్రీ సత్య. శ్రీహాన్, శ్రీ సత్య. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అలా అవ్వా? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. నో లవ్. ఓకే. అందులో లవ్ ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఛాన్స్ లేదు, అది ఫ్రెండ్షిప్ రిలేషన్. ఓకే. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది వాళ్ళందరిది? బిగ్ బాస్ లో ఓవరాల్ గా అందరినీ చూసుకుంటే ఎలా ఉంది? సూపర్ సూపర్ బానే ఉంది ఇప్పుడైతే. అంటే మీ ఫేవరెట్ సీజన్ ఏది? సీజన్ షణ్ముఖ్ వాళ్ళది బాగుంది, రాహుల్ వాళ్ళది సీజన్ 3. సో ఈ సీజన్ లో అంత లేదా? అనిపిస్తలేదు, అంటే డల్ గా ఉందా? కొంచెం. ఓకే. శ్రీహాన్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? జెన్యున్ గా ఆడుతున్నాడా, ఫేక్ ఆడుతున్నాడా? తను జెన్యున్ కాబట్టి ఇంక ఇక్కడ వరకు వచ్చాడు అంతే. జెన్యూన్ గానే ఆడుతుంది. సో శ్రీ సత్య వాళ్ళ మమ్మీ వచ్చింది కదా మొన్న, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? గూస్ బంప్స్ వచ్చేసినాయి ఆమెను చూడంగానే. అసలు ఆ ప్రోమోని మినిమం 4 to 5 times చూసాం. అంటే సంథింగ్ మదర్ అటాచ్మెంట్, కొంచెం చాలా సెంటిమెంట్ అనిపించింది. వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు తీసుకురావడం కూడా గ్రేట్. అసలు ఆమెని లోపలికి పంపించడం అన్ఎక్స్పెక్టెడ్ ఆమెది అయితే చాలా. హ్యాపీయా? అండ్ శ్రీహాన్ వల్ల ఎస్, చాలా వెయిట్ చేస్తాం ఈ రోజు ఆ ఎపిసోడ్. యాక్చువల్లీ చాలా వెయిట్ చేస్తున్నాం సిరి కోసమే, ఏం జరుగుతుందా ఏం లేదా, ఎట్లుంటారా వీళ్ళు అని వెయిటింగ్. ఆ బాబు కూడా వస్తున్నాడు కదా? అవును. సో చెప్పండి ఆ బాబు సిరి గురించి. యాక్చువల్ అయితే సిరి లాస్ట్ సీజన్ కూడా చాలా బాగా ఆడింది, చాలా బాయ్స్కి చాలా టఫ్ అంటే టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. శ్రీహాన్ కూడా ఇప్పుడు అట్లనే ఇస్తున్నాడని మేము కూడా అనుకుంటున్నాం. వెయిటింగ్ వాళ్ళ మ్యారేజ్ గురించి కూడా. శ్రీహాన్ సిరి మ్యారేజ్ కోసం వెయిటింగ్. సూపర్. వాళ్ళిద్దరు కలిసి ఒక బాబుని చేసుకున్నారు. అబ్బాయి కూడా చాలా హుషారు ఉన్నాడు. అంటే ఇంకా అంత స్టోరీ ఏం తెలీదు, బట్ ఇంకేం వాళ్ళు అంత రివీల్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా అంత ప్రాపర్ గా తెలీదు. తెలిసాక చూడాలి. ఇంకా రేవంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది మరి? మేబీ తను విన్నర్ అయినా కూడా నో ఏమంటే షాక్ అవ్వాల్సిన లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, చాలా బాగున్నాడు తనది కూడా. మాకు శ్రీహాన్ అయినా రేవంత్ అయినా విన్నర్ నో ప్రాబ్లం. యాక్చువల్లీ చాలా బాగా ఆడుతున్నాడు కూడా రేవంత్. ఇనయా గేమ్ ఎలా ఉంది? లేడీ టైగర్ ఇచ్చి పడేస్తుంది ఎవరికి ఎట్లా ఇవ్వాలో అట్లా. ఫేస్ టు ఫేస్ అట్లా ఉండాలి కొంచెం. ఫన్నీ ఎంటర్టైన్మెంట్. సూపర్. డాన్సర్. ఆదిరెడ్డి డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పేసి మేము కూడా ఫ్యాన్స్. ఆదిరెడ్డి బయటకు వచ్చినాక డాన్స్ స్టూడియో పెట్టుకోవచ్చా? మేబీ పెట్టవచ్చు, మేము కూడా జాయిన్ అవుతాం యాక్చువల్ ఆ డాన్స్ దాంట్లో. సూపర్. సో మొత్తానికైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ టాప్ 5 లో ఉంటారా ఉండరా అని చాలా మందికి డౌట్ ఉంది. సో మీరేమంటారు? ఉంటారు అని నమ్మకం ఉంది. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ గీత కూడా ఉంటదేమో అంటే అన్ఎక్స్పెక్టెడ్ అది, బట్ వీళ్ళు కూడా ఉండాలని అనుకున్నాము. చెప్పలేం కదా, బిగ్ బాస్ ఎప్పుడు ఎట్లా షాక్లు ఇస్తాడో తెలియట్లేదు. ఇప్పుడు రేవంత్ అండ్ నెక్స్ట్ శ్రీహాన్ అండ్ ఆమె పేరు శ్రీ సత్య. సో వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇప్పుడు క్యారీ చేస్తున్నారు కదా. బిగ్ బాస్ మళ్ళీ విడగొట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు. ట్విస్ట్లు ఉంటేనే కదా బిగ్ బాస్ అంటారు దాన్ని. ఉండొచ్చు. లేదు అంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుందా? బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్ చెప్పేసి. ఆల్ ది బెస్ట్ శ్రీహాన్. థ్యాంక్ యూ సో మచ్.